Objection to this human in the situation. మొన్న వాళ్ళు వచ్చిన వెయిట్ అలానే ఉండండి. ఎస్ స్మైల్ స్మైల్. వెయిట్ 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 మేడం, రెడీ రెడీ మేడం రెడీ. ఎస్ అందరు నేను తీసిన తీరా వీడియో. దయచేసి ఈ సన్మానాన్ని చప్పట్లతో పలకాలని కోరుతున్నాను. శంకరన్న సాంగ్. ఇరా ఇరా సార్ గారు మనకు ఇంగ్లీష్ అంటే చాలా మంది కూడా ఇంగ్లీష్ అర్థం కాకపోయేది, కానీ సార్ చెప్పడం వల్ల దాన్ని చాలా సులువుగా చాలా ఈజీగా చెప్పి ఇంగ్లీష్ ఉపయోగాలు ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసి మరి మాకు చాలా అద్భుతంగా బోధించేవారు. వారికి సన్మానం చేసుకుంటున్నాము. ఇది ఒక అదృష్టంగా భావించి అందరం కూడా చప్పట్లతో వారికి ఆ సన్మాన కార్యక్రమాన్ని కూర్చోండి, చీరలు ఉన్నాయి కదరా, చీరలు ఉన్నాయి రా. టైమింగ్ స్టార్ట్ అవుతుంది. నేనుంటా అనుకో. సార్ దిగురు, అయిపోయింది ఇక దిగురు. అరే అయిపోయింది దిగురు ఇక.
భానుగారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. వీడు ఎక్కువ మాట్లాడుతుండు వైపాల్ గారు. ఫోటో తీసి మన మ్యాచ్ మొత్తం సార్ గవర్నమెంట్ ఆఫీస్ కొట్టిందంటే రండి ఒకటే మన పెద్దమ్మ కూడా రండి టీచర్గా జాబ్ చేస్తుంది. ఆమె కూడా అందరి తరఫున సన్మానం చేద్దామని కోరుకుంటున్నాం. ఓకే ఓకే ప్లీజ్ బ్యాక్ ఎవరు సీట్లో అనుకుంటుంది. మన టెక్నికల్ డాక్యుమెంట్స్ ఆహ్వానం పలుకుతారు, పూలతో ఆహ్వానం పలుకుతారు. ఇది ఒక గొప్ప సందర్భం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలనుకుంటున్నాము. ఇటువంటి గొప్ప సందర్భం మళ్ళీ మళ్ళీ రాదు. మా గురువులకి చాలా కుక్కర్ పెట్టేసిన నీడకుండాలి మనది చల్లగా ఉండాలి. ఏం చేస్తున్నారా? ఫోటో తీద్దాం. అన్న ఉంది, ఆ పెద్దలాగా ఉంది. అదేవిధంగా మన రామకృష్ణ, ఇద్దరు రాములే, రామకృష్ణ రామన్న ముందుండి, అదేవిధంగా సత్యనారాయణ, కిషన్ కానీ, గణేష్ కానీ, సుదర్శన్ కానీ ముందుండి కష్టపడి చాలా దృఢ నిశ్చయంతో జరగాలని చెప్పేసి వీళ్ళే ముందుండి కష్టపడి ఎక్కడో గవర్నమెంట్ కొలువులో ఉన్నటువంటి వ్యక్తులను భావించడం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ఇంకొక మహిళ కూడా మనకు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారని. అది సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇంకా మీ అందరికీ క్లారిటీ చెప్తున్నాను. నాతో పాటు నా మిత్రుడు ఒకే రోజు బర్త్డే జరుపుకుంటున్నాము. అది కూడా గత సంవత్సరంలో తెలిసింది. ఇద్దరికి అన్మ్యారీడ్ ఉన్నాం. కాకపోతే మీ అందరికీ అతను మ్యారేజ్ అయిన తర్వాతనే నేను కూడా మాదారం పేరు రమణ సింగ్, మాదారం విలేజ్. మీకు అందరిలో ఒక హాల్లో కూర్చుంటారు కనుక నా పేరు మాత్రం తెలియకపోవచ్చు. ఎందుకంటే టీచర్స్ కూడా హాల్లో కాకుండా మేము వరండాలో ఉన్నాం కనుక వరండాలో నుంచి 2 గంటలకి ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఎందుకంటే మీరు చెప్పేది స్టడీ మీరు అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే మ్యాథ్స్ సార్కి నేను ఇంతకు ముందు చెప్పినాను. మ్యాథ్స్ అంటే నేను ఇక్కడ చెప్పను, మహిళా కోర్సులు ఉన్నారు. అంత భయం ఉన్న నాకు ఇప్పటికీ ఏ యూనియన్కి హోల్ స్క్వేర్ ఇస్తుంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది ఇంకా గుర్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఎవ్వరి నేమ్స్ గుర్తులేదు. ఎందుకంటే నేను నిన్న వస్తే ఈరోజు మర్చిపోతాను. అది ఉందంటే కేవలం
చేస్తారని నేను మరొకసారి తెలియజేస్తూ మ్యాథ్స్ లో భయం అంటూ లేదు. అదేవిధంగా భిక్షపతి సార్ని కూడా, ఎందుకంటే మాకు సీరియల్లో మేము బయట ఉన్నా సరే, ఎందుకంటే ఒక్కరు మాట్లాడితే అందరినీ కొడతారనే భయం ఉంటే కనుక ఆడికేగా సరే కంట్రోల్లో ఉండి సైలెంట్ ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ సార్, ఎక్కువసేపు మాట్లాడినాను. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయుల గారికి అందరికీ మరి ఒక్కసారి మీ అందరికీ విద్యార్థులందరికీ కూడా విద్యార్థులందరికీ నా స్నేహితులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు నా సోదరులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ ఉపాధ్యాయులుగా 2004-05లో విద్యను బోధించినటువంటి టీచర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, నా సోదరులు, స్నేహితులు అందరిలో పెళ్లి కాలేజీలో చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాలని ప్రతి ఒక్కరు అడిగినందుకు ఇప్పటివరకు చేసుకోలేను, మ్యాచెస్ ఏం చూడలేను. కాకపోతే నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ అందరు స్నేహితులు కలయికలో ఒక ఇన్ఫర్మేషన్తో మీ అందరూ నా పెళ్లికి హాజరవుతారనే సంతోషం మనస్ఫూర్తిగా ఉంది. అదేవిధంగా టీచర్స్ గారు కూడా మీ అందరికీ స్పెషల్గా ఇన్విటేషన్ ఇస్తాను. ఎందుకంటే మేము అనుకున్నాం 2004-05లోనే స్టడీ కంప్లీట్ చేసినాం, ఎక్కడెక్కడో మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోయినారు అనుకున్నాం. కాకపోతే మన ప్రోగ్రామ్ పెట్టగానే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మీ అందరికీ ఒకే విలేజ్లో కనిపించుకోవడం మా అదృష్టంగా భావిస్తాం. అది తెలియని విషయం మాకు, అసలు ఊహించుకోలేదు కూడా. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతా, మెమరీలో వస్తాను. సో ఓకే, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, 2 సంవత్సరాల నుంచి అందరం కలుసుకోవాలి, గెట్ టుగెదర్ కార్యక్రమం చేసుకోవాలి అని ఎంతో ట్రై చేస్తూ కూడా గత కొద్ది రోజులు కేవలం 4 రోజులనే మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి చేతులెత్తి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే నాకు మా సోదరులు, మా స్నేహితులతో కాంటాక్ట్స్ ఉన్నాయి. కాకపోతే రజనీ మేడం మీ అందరికీ, ఎందుకంటే ఒక్కరి ద్వారా మీరందరూ చేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను నల్తూరులోనే. సో అక్కడ ఎందుకు రిజైన్ చేశాను అంటే, ఒకటి నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ అనమాట. అక్కడ లేదు, నాకు 50,000 వచ్చినా 60,000 వచ్చినా సెల్ఫ్ అందుకని చెప్పేసి జాబ్ రిజైన్ చేసి వచ్చేసా, సొంత బిజినెస్ స్టార్ట్ చేసా. థ్యాంక్ యూ. అదేవిధంగా బాణం శేఖర్ చెప్పినట్టుగా నా పేరు మండే బాణం ప్రకాష్. పాఠాలు ఉందని తెలియజేస్తూ, నా పేరు గణేష్, నాది మాదారం విలేజ్. 2004 నుంచి నేను 2020 వరకు 2017 వరకు ఆటో నడిపిన. 2017 నుంచి బిహెచ్ఎల్లో డ్యూటీ చేసిన. తర్వాత 2022 నుంచి అయితే ప్రస్తుతానికి ఇంటి దగ్గర డ్రై క్లీనింగ్, రోలింగ్ షాప్ పెట్టుకుని చిన్నగా బిజినెస్ నడిపించుకుంటున్నా. మన పొలాల అతిరెడ్డి ఫంక్షన్లకు వచ్చినటువంటి సార్లకు ప్రత్యేకంగా హృదయాలను తెలుపుతూ, నాకు ఒక పాప మ్యారేజ్ అయింది, నాకు ఒక పాప. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా, మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా, మై ఫ్రెండ్ పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం వెయిట్ మేడం, రెడీ మేడం, రెడీ.
ఎస్ అందరు చేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను నల్తూరులోనే. సో అక్కడ ఎందుకు రిజైన్ చేశాను అంటే ఒకటి నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ అనమాట. అక్కడ లేదు నాకు 50,000 వచ్చినా 60,000 వచ్చినా అందుకని చెప్పేసి జాబ్ రిజైన్ చేసి వచ్చేసా, సొంత బిజినెస్ స్టార్ట్ చేసా. థ్యాంక్ యూ. అదేవిధంగా బాణం శ్రీకర్ చెప్పినట్టుగా నా పేరు మండే బాల్ ప్రకాష్. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం ఫోన్ మాట్లాడి ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది మామూలు విషయం కాదు. వీరికి మరొకసారి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుందాం. అందరికీ నమస్కారం. గురువులకి నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ గౌడ్ మాదారం. నాకు మ్యారేజ్ అయింది, 2 పాపలు. మా పెద్ద పాప కేంద్ర విద్యాలయ అన్నారం వేప స్కూల్లో చదువుతుంది. థ్యాంక్ యూ. నేను బిజినెస్ చేస్తున్నాను. మాకు వాటర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు నా సోదరులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, ఉపాధ్యాయులుగా 2004-05లో విద్యను బోధించినటువంటి టీచర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, నా సోదరులు, స్నేహితులు అందరిలో పెళ్లి కాలేజీలోని చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాలని ప్రతి ఒక్కరు అడిగినందుకు ఇప్పటివరకు చేసుకోలేను, మ్యాచెస్ ఏం చూడలేను. కాకపోతే నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ అందరు స్నేహితులు కలయికతో ఒక ఇన్ఫర్మేషన్తో మీ అందరూ నా పెళ్లికి హాజరవుతారనే సంతోషం మనస్ఫూర్తిగా ఉంది. అదేవిధంగా టీచర్స్ గారికి కూడా మీ అందరికీ స్పెషల్గా ఇన్విటేషన్ ఇస్తాను. ఎందుకంటే మేము అనుకున్నాం 2004-05లోనే స్టడీ కంప్లీట్ చేసినాం, ఎక్కడెక్కడో మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోయినారు అనుకున్నాం. కాకపోతే మొన్న ప్రోగ్రామ్ పెట్టగానే జస్ట్ ఒక ½ అన్ అవర్లోనే మీ అందరికీ ఒకే విలేజ్లో కనిపించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అది తెలియని విషయం మాకు, అసలు ఊహించుకోలేదు కూడా. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, మెమరీలో వస్తాను. సో ఓకే, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, 2 సంవత్సరాల నుంచి అందరం కలుసుకోవాలి, గెట్ టుగెదర్ కార్యక్రమం చేసుకోవాలి అని ఎంతో ట్రై చేస్తూ కూడా గత కొద్ది రోజులు కేవలం 4 రోజులనే మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి చేతులెత్తి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మాకు మా సోదరులు, మా స్నేహితులతో కాంటాక్ట్స్ ఉన్నాయి. కాకపోతే రజనీ మేడం మీ అందరికీ, ఎందుకంటే ఒక్కరి ద్వారా మీరందరికీ గవర్నమెంట్ కొలువులో ఉన్నటువంటి వ్యక్తులను భావించడం, ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ఇంకొక మహిళ కూడా మనకు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారని. అది సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇంకా మీ అందరికీ క్లారిటీ చెప్తున్నాను. నాతో పాటు నా మిత్రుడు ఒకే రోజు బర్త్డే జరుపుకుంటున్నాము. అది కూడా గత సంవత్సరంలో తెలిసింది, ఇద్దరికి అన్మ్యారీడ్ ఉన్నాం. కాకపోతే మీ అందరికీ అతను మ్యారేజ్ అయిన తర్వాతనే నేను కూడా మాదారం పేరు రమణ సింగ్, మాదారం విలేజ్.
మీకు అందరూ ఒక హాల్లో కూర్చుంటారు కనుక నా పేరు మాత్రం తెలియకపోవచ్చు. ఎందుకంటే టీచర్స్ కూడా హాల్లో కాకుండా మేము వరాండాలో ఉన్నాం కనుక వరాండాల నుంచి 2 గంటలకి ఇంటికి వచ్చేసే వాళ్ళం. ఎందుకంటే మీరు చెప్పేది స్టడీ మీరు అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే మ్యాథ్స్ సార్కి నేను ఇంతకు ముందు చెప్పినాను. మ్యాథ్స్ అంటే నేను ఇక్కడ చెప్పరు మహిళా గుంపులు ఉన్నారు. అంత భయం ఉన్న నాకు ఇప్పటికీ ఏ యూనియన్కి హోల్ స్క్వేర్ ఇస్తుంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది ఇంకా గుర్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఎవరి నేమ్స్ గుర్తులేదు. ఎందుకంటే నేను నిన్న వస్తే ఈరోజు మర్చిపోతాను. అది ఉందంటే కేవలం టెన్షన్ చేస్తాను. నేను మరొకసారి తెలియజేస్తూ మ్యాథ్స్ లో భయం అంటూ లేదు. అదేవిధంగా భిక్షపతి సార్ కూడా ఎందుకంటే మాకు సీరియల్లో మేము బయట ఉన్నా సరే ఎందుకంటే ఒక్కరు మాట్లాడితే అందరినీ కొడతారని భయం ఉంటే కనుక ఆడికైనా సరే కంట్రోల్ ఉంది సైలెంట్ ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ సార్. ఎక్కువసేపు మాట్లాడినాను ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయుల గారికి అందరికీ మరి ఒక్కసారి మీ అందరికీ విద్యార్థులందరికీ కూడా విద్యార్థులందరికీ నా స్నేహితులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామన్ సింగ్ అన్న ఉంది ఆ కృష్ణలాగా ఉంది. అదేవిధంగా మన రామకృష్ణ ఇద్దరు రాములే రామకృష్ణ రామన్న ముందుండి అదేవిధంగా సత్యనారాయణ కిషన్ కానీ గణేష్ కానీ సుదర్శన్ కానీ ముందుండి కష్టపడి చాలా దృఢ నిశ్చయంతో జరగాలని చెప్పేసి వీళ్ళ ముందుండి కష్టపడి ఎక్కడో పోషించడమే తల ప్రాణం తోక కష్టం. మీకు అర్థమైతే ఉండొచ్చు. మాకు అర్థమైంది కొన్ని చెప్తాను. అదొకటి. తండ్రులుగా తల్లులుగా ప్రజెంట్ జనరేషన్ సిటిజన్స్గా మీ పైన మీరే రియల్ మేకర్స్ ఆఫ్ ఇండియా. తండ్రులు కాబట్టి భారత భావ పౌరులను తయారు చేసే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉన్నది, నా మీద కూడా లేదు. ఎందుకంటే ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఉన్నది, ఇట్లా ఓఆర్ఆర్ పోతుంది, మాది ఎగ్జిట్ వచ్చింది.